సో హాయ్ గైస్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కామన్ గా చేసే మిస్టేక్స్ ఫస్ట్ ఏంటి అంటే, ఈ రీసెంట్ డేస్ లో చాలా మంది అడుగుతున్నారు. ఒక కంపెనీలో పనిచేశారు ఒక కంపెనీలో పనిచేశారు ఒక కంపెనీ టు కంపెనీకి మధ్యలో ఒక 3-4 కంపెనీలు చేశారు. 3-4 కంపెనీల్లో ఒక కంపెనీకి ఇంకో కంపెనీ మధ్యలో ఒక నెల రోజులు ఇంకో కంపెనీకి పనిచేశారు. రైట్. ఇక్కడ ఫస్ట్ ఒక కంపెనీలో 1 ఇయర్ చేశారు, ఒక కంపెనీలో 1.5 ఇయర్ చేశారు అనుకుందాం. మధ్యలో ఒక నెల ఒక కంపెనీలో చేరి మళ్ళీ మానేశారు. చాలా మంది ఈ 1 మంత్ ని కన్సిడర్ చేయాలా వద్దా అని అడుగుతా ఉంటారు. డెఫినెట్లీ ఆన్ రెజ్యూమ్ అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అప్ టు 6 మంత్స్ వరకు ఈ 1 మంత్ దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ ఇది ఎప్పుడు టాపిక్లోకి రావాలి అంటే, హెచ్ఆర్ డిస్కషన్ అప్పుడు ఈ టాపిక్లోకి ఒకవేళ వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగితే అప్పుడు చెప్పండి. టిల్ దెన్ డోంట్ సే. డెఫినెట్లీ మీరు ఇనిషియల్‌గానే మీ డాక్యుమెంట్‌లో నేను 1 మంత్ ఇక్కడ చేశాను అని పెట్టారంటే ప్రాబ్లమ్ అయితుంది. డాక్యుమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి చెప్పలేదు అంటే అప్పుడు ప్రాబ్లమ్ అయితుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి, ఇక్కడ మీకు అరౌండ్ 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది అనుకుందాం. కానీ 4 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ ఈ కరెంట్ డొమైన్‌లో కాల్స్ అనేవి 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి, ఆ 3 ఇయర్స్ మాత్రమే నేను పెట్టుకుంటాను అని ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నారు అదే డొమైన్‌లో. ఏ డొమైన్‌లో అయితే ఎళ్ళాలనుకుంటున్నారో ఆ డొమైన్‌లో. రైట్. మరి దీని ముందు ఎన్ని సంవత్సరాల పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్లాన్డ్ ఉండాలి. ఇక్కడ మీ చదువు అయిపోయిన కానించి మీ గ్రాడ్యుయేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ గాని అయిపోయిన కాడి నుంచి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేస్తా ఉన్నారు, అన్ని సంవత్సరాలు కూడాను మీరు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అనేది చూపించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ తర్వాత, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే 4 సంవత్సరాలు నేను పెట్టుకున్నాను, మిగతాది అవసరం లేదనుకుంటారు. ప్రతి ఒక్కటి కాలిక్యులేట్ ఏం చేశారు ప్రతి ఒక్కటి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారా? ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు? హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ కోసం ప్రయత్నం చేశారా? ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు? తర్వాత వేరే నాన్ ఐటీలో వర్క్ చేశారా? ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? చాలా క్రిస్టల్ క్లియర్‌గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ తర్వాతొచ్చేసి, జాబ్ రావడం కోసం వచ్చినవి, రానివి అన్నిటికి యెస్ చెప్పేస్తారు. ఎప్పుడు? టెక్నికల్ రౌండ్‌లో. కెరీర్ గ్యాప్ వల్ల చాలా ప్రమాదాలు. కెరీర్ గ్యాప్ గాని, ఇంకొకటి గాని ఇంటర్వ్యూ టైమ్‌లో మీరు వాళ్ళు అడిగారు అదొచ్చా అని యెస్ అని, ఇదొచ్చా యెస్ అని, అది జాబ్ కోసం ఏదైనా గాని యెస్, యెస్, యెస్ అని చెప్పుకుంటా పోయారంటే, రేపు ప్రాజెక్ట్‌లో గుర్తుపెట్టుకొని మనకు రాని దాని గురించి వేశారంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. వెంటనే మనం కంపెనీ నుంచి బయటకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి.